మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయము. నిత్యము రాజుగా ఆసీనుడు మన రాజు, మన యేసుక్రీస్తు ప్రభు రాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయనే నిరంతరము గొప్ప రాజు కలిగినటువంటి దేవుడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారికి అనేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. ఇజ్రాయేలు రాజని, యాకోబు రాజని, తర్వాత మహిమగల రాజని, యూదుల రాజని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, ఘనమైన రాజని, అనేకమైనటువంటి పేర్లు మనము పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చూస్తాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో గొప్ప రాజు మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలాగో వచ్చినాడు, సశరీరుడిగా వచ్చినాడు, తగ్గించుకొని వచ్చినాడు. కేవలము మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఈ భూమి మీదకి ప్రభుని యేసుక్రీస్తు వారు రాజు కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి మన కోసము వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మహిమగల రాజుని, ఘనమైన రాజుని, నిత్యము రాజై ఉన్నటువంటి మన దేవుణ్ణి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. ఈ అధ్యాయము 29వ అధ్యాయము 1వ వచనములో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్మ్యములను దేవునికి ఆరోపించాలి. దైవపుత్రులారా యెహోవాను స్తుతించుడి, గణపరచుడి. 2వ వచనంలో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠించుకోవాలి. మన జీవితాన్ని మనము ప్రతిష్ఠించుకున్నటువంటి ఆభరణములుగా దేవుని ఎదుట సాగిలపడి ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితము దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి జీవితముగా ఉండాలి. మనము ఆభరణాలు ధరించుకొని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి, స్తుతించే వారముగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మన యొక్క అవయవాలు ప్రతిష్ఠించబడాలి. మన యొక్క జీవితము ప్రతిష్ఠించబడినటువంటి జీవితముగా ఉండాలి. మన యొక్క జీవితము, మన యొక్క జీవన శైలి ప్రతిదీ దేవునికి ప్రతిష్ఠితము చేయబడినటువంటిదిగా ఉండాలి, ధరించుకోవాలి. ప్రతిష్ఠిత ఆభరణములు ఏ విధంగా ఆ రోజులు ఇజ్రాయేల్ ప్రజలు ధరించుకొని దేవుని సన్నిధిలో చేరి ఆరాధించేటువంటి క్రమం ఉన్నదో, నేటి దినాలలో మనకు విరిగిన నలిగిన హృదయమే ప్రతిష్ఠిత చేయబడినటువంటి హృదయముగా దేవునికి ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనము అలాగ దేవుని ఆరాధించేవారుగా, ఘనమైనటువంటి రాజుని, రాజుగా ఉన్నటువంటి సింహాసన ఆసీనున్నటువంటి రాజుని, నిరంతరము ఆసీనుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమూల గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలవే గంతులు వేయినట్లుగా ఆయన చేయును. లెబనోనును సిరియోనును గొర్రెపోతు పిల్లల వలె గంతులు వేయినట్లుగా ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఏనా చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవని ఆయనకే ప్రభావంలో అనుచున్నవి. చూడండి, యెహోవా స్వరము ఇలాగా జలముల పైన వినబడుచున్నది. యెహోవా స్వరము జలముల మీద ఉన్నటువంటిదిగా చూస్తూ ఉన్నాం. మహిమగల దేవుడు గర్జించు సింహవలె ఉన్నాడు. తర్వాత చూస్తే యెహోవా స్వరము బలమైనటువంటిది, యెహోవా స్వరము ప్రభావము కలిగినటువంటిది. దేవుని యొక్క నైజము, దేవుని యొక్క స్వరము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని స్వరము ప్రతీది వణుకుతున్నటువంటిదిగా కనబడుతుంది. సృష్టి గర్జించేటువంటిదిగా కనబడుతూ ఉన్నది. ప్రతీది ఆయనకు లోబడేటువంటిదిగా చూస్తూ ఉన్నాం.
దూడల వలె గంతులు వేయినట్లుగా ఆయన చేయును. ఆయన స్వరము అలాగా దేవదారు వృక్షములను విరుచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. చూడండి, ఆయన స్వరము వింటే గడగడ గడగడ ప్రకృతి వణుకుతున్నటువంటిదిగా ఉన్నది. ముక్కలు ముక్కలుగా, చెక్కలు చెక్కలుగా ఉన్నటువంటిదిగా ఉంటుంది ప్రకృతి. తర్వాత ఆయన స్వరము అరణ్యమును కదిలించును, ఆయన కాదేశు అరణ్యమును కదిలించును. ఏహో స్వరము లేళ్లను ఈయన చేయును, ఏహో స్వరము లేళ్లను ఈయన చేస్తూ ఉన్నదంట. చూడండి, ఆకులు రాల్చేటువంటిదిగా ఆయన స్వరం అంటే ప్రకృతి ఎంతో ఆలకించి అంగీకరించి దేవుని యొక్క స్వరానికి లోబడుతున్నటువంటిదిగా చూస్తూ ఉన్నాం, ఆయన స్వరానికి. కాబట్టి దేవుని స్వరము మనం వినేటువంటి వారముగా ఉండాలి. దేవుని స్వరము బలమైనటువంటిది, దేవుని స్వరము ప్రభావం కలిగినటువంటిది, దేవుని స్వరము మన జీవితాలు మార్చేటువంటిది, దేవుని స్వరము మన యొక్క బ్రతుకులను సరిచేసేటువంటిది. దేవుని యొక్క స్వరము మన జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేసేటువంటిది. సమూయేలు మందిరంలో ఉన్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెబుతూ వచ్చినాడు. చిన్న వయసులోనే సమూయేలును ఎంతో బలమైనటువంటి పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు. దేవుని స్వరం విన్నటువంటి వారుగా ఉంటే జీవితాలు మారుతాయండి. గొప్ప స్థానంలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా వాడుకుంటాడు. దేవునికి మహిమకరంగా, రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మనము అలాగా నిత్యము కొలిసేటువంటి వారముగా, నిత్యము ఆరాధించేటువంటి ధన్యత దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత చూస్తే 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. రాజుగా ఆశీర్వైనటువంటి దేవుని మనము ఆరాధించాలి. నిత్యము జలముల ప్రళయ జలముల మీద ఆశీనుగా ఉన్నాడు. ప్రళయ జలముల మీద ఆశీనుగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే నోహా కాలంలో ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, అక్రమంగా ఎంతో భయంకరంగా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు జల ప్రళయము ద్వారాగా వారిని నాశనం చేస్తూ వచ్చినాడు. నోహా కుటుంబం మాత్రమే రక్షించబడుతూ వచ్చింది. నిత్యము రాజుగా ఆశీర్వదించినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు కలిగినటువంటి దేవుడు, నిత్యము ఒక క్షణం ఉండి మరొక క్షణములో రాజుగా లేనటువంటి దేవుడు కాదు. సృష్టించబడక మునుపు నుంచి రాజు, ఈ రాకడ పర్యంతం వరకు రాజుగా ఉన్నటువంటి దేవుడు, ఆశనుగా ఉన్నటువంటి దేవుడిని మనము ఆరాధించేవారముగా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఏదొక రాజు లేడు. నేనే మీకు రాజును. ఇజ్రాయేల్ ప్రజలతో అన్నాడు కదా, నేనే మీకు రాజును, నేనే మీకు రాజును, సైన్యములకు అధిపతి యెహోవాకు నేనే మీకు రాజును అని అనేక పలుమార్లు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రజలకు దేవుని స్వరము వినే భాగ్యము దేవుడు ఇస్తూ వచ్చినాడు. దేవుని స్వరం వినడం వలన ప్రజలు బలము కలిగినటువంటి వారుగా ఉంటారంట. ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాను. మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చూస్తే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించడం మనం అక్కడ చూస్తున్నాము. సమాధానము, దేవుని ఆశీర్వాదము కలుగుతూ ఉన్నది. తరతరాలు దేవుడు అక్కడ ఆశీర్వాదము ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని స్వరమే ఉండటం వలన మనము ఇక్కడ ప్రజలకు ఏ విధంగా సమాధానం కలుగుతూ వచ్చిందో, ఏ విధంగా బలము కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఏ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చినారో, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనలను దేవుని స్వరం ఉండడం వలన దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం తెలుసుకొని మనము కూడా దేవుని యొక్క సమాధానము పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకొని, దేవుని యొక్క బలమును పొందుకొని మనము ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. అందుకని 1వ వచనంలో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దావీదు గారు రచించినటువంటి అధ్యాయము, దావీదు గారు రచిస్తూ వచ్చినారు. దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావము, మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహాత్యము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుని ఆరాధించే వరముగా, దేవుని స్తుతించే వరముగా, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. ఆయనకు మాత్రమే మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండాలి. మహిమ కలిగినటువంటి రాజు, మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయనకు మాత్రమే చెందవలసినటువంటి స్తుతులను, ఆరాధనను మనము అర్పించేటువంటి వారముగా ఉండాలి. ఆయనకు మాత్రమే చెందాలి.
ఆయన మాత్రమే మనం హెచ్చించాలి, ఆయన మాత్రమే గణపరచాలి, ఆయన మాత్రమే మనము పూజించాలి, ఆయన మాత్రమే మనము ఆశ్రయం కలిగినటువంటి దేవుడుగా ఉండాలి. వేరొకరిని ఆశ్రయించకూడదు, వేరొకరికి మనం ఇవ్వకూడదు. అలాంటి ఘనత అనంతి పేరు ప్రఖ్యాతులు మనము మనుషులకి ఇస్తాము. దేవుని పక్కన పెట్టేసి దేవుని బిడ్డలుగా దేవుని సేవకులుగా ఉండవలసినటువంటి మనము దేవునికి రావాల్సినటువంటి మహిమని ఇవ్వము, మనుషులకి ఇస్తాం. మనుషుల మెప్పు కోసము, మనుషుల ఘనత కోసము, మనుషుల యొక్క వారి యొక్క పేర్ల కోసము మనము దిగజారిపోయినటువంటి జీవితముగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి చెందనీయము. ప్రతిదీ మనము దేవునికే మహిమ ఆరోపించేటువంటి వారముగా ఉండాలి. నేటి కాలాలలో ప్రతీది మనుషులను ఆధారం చేసుకొని సొంత జ్ఞానముతో, సొంత తెలివితేటలతో అనేక మంది దేవునికి రావాల్సినటువంటి మహిమను ఇవ్వకుండా మనుషులకు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. పొగిడేటువంటి వారికి ఇచ్చేటువంటి వారుగా, మెప్పు కలిగినటువంటి వారుగా. అలాగా కాలము భయంకరముగా ఉన్నటువంటిదిగా ఉన్నది నేటి దినాల్లో. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? దేవునికి మహిమ చెందవలసినటువంటి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనకు మాత్రమే మనము స్తుతులను చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించేటువంటి వారముగా ఉండే రాజు, నిత్యము రాజు మన దేవుడు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్వరము వినేటువంటి విషయంలో, దేవుని బలమును కలిగినటువంటి విషయంలో, దేవుని యొక్క సమాధానం కలిగేటువంటి విషయంలో, దేవుని యొక్క ఆశీర్వాదం విషయంలో మనము ఆలోచించేటువంటి వారముగా రాజుని ఏ విధంగా సేవిస్తూ ఉన్నాం, రాజుని ఏ విధంగా సేవిస్తూ ఉన్నాం అనేది మనకు ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న. దేవుని నిత్యము రాజుగా మన హృదయంలో పెట్టుకొని ప్రతిష్ఠితమైనటువంటి ఆవరణ ధరించుకొని ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన స్వరమైనటువంటి భాగ్యము, ఆయన బలము పొందుకునేటువంటి భాగ్యము, సమాధానము, ఆశీర్వాదము, శక్తిని పొందుకునేటువంటి భాగ్యము దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సరైనటువంటి రీతిలో దేవుని ఆరాధించాలి. నిత్యం రాజు కలిగినటువంటి దేవుని ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఈరోజు మనము ఆశీర్వాదము కావాలంటే, బలము కావాలంటే, దేవుని స్వరం వినాలంటే దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మన అందరిని దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. మీ స్వరాన్ని వినిపింపచేస్తూ వచ్చినందుకు వందనాలు. మన బతుకులను మార్చండి. మీకు రావాల్సినటువంటి మహిమను మీకే ప్రభా చెల్లించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీ దేవుని ఆశీర్వాదాలు, మీ బలమును, మీ శక్తిని పొందుకోవడానికి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యముగా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రభా దీవించి ఆశీర్వదిస్తురామని ప్రార్థన చేస్తూ, మీ స్వరము మాకు వినిపింపచేసి ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిత్యం ఇలాగా సమాధానముతో బలమును పొందుకొని ఆశీర్వాదము కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.